ఈ వృక్షానికి తంత్రశాస్త్ర ధర్మాలలో ఆకర్షించే శక్తి ఉంది. అలాగే దుష్టత్వాన్ని నివారించేటటువంటి శక్తి ఉంది. చాలా చాలా అరుదైనటువంటి చెట్టు బ్రహ్మమేడి. నేటి కాలంలో బ్రహ్మమేడికి సంబంధించిన పండ్లనే మేడి పండ్లుగా అంతటా అమ్ముతూ ఉంటే మనం కూడా ఖరీదు చేస్తున్నాం. నిజంగా ఉండేటటువంటి మేడి పండ్లకు ప్రత్యామ్నాయంగా బ్రహ్మమేడి పండ్లను వినియోగిస్తున్నాం. ఈ చెట్టు అరుదైనది, అపురూపమైనది. రావి మామిడి కొండరావి మేడియు బ్రహ్మమేడియును. తెలుగు సాహిత్యంలో ఏ కావ్యంలో చూసినా ఎక్కడో ఒక చోట ప్రతి చెట్టు ప్రస్తావన కనిపించి తీరుతుంది. ఈ క్రమంలో హంసవింశతి అనే కావ్యాన్ని సిద్ధం చేస్తూ అయ్యలరాజు నారాయణామాత్యుడు వనవర్ణన అనే పేరిట అడవులలో ఉండేటటువంటి చెట్లను స్తోత్రం చేస్తూ వరుసగా వివరిస్తూ ఉండగా అందులో బ్రహ్మమేడియును ఈ చెట్టు ప్రస్తావన చేస్తాడు. ఇది బ్రహ్మమేడి. మేడి చెట్టుకు అదేవిధంగా ఉండేటటువంటి మరి ఒక వర్గం కాకోదుంబరము. ఔదుంబరం కాదు సుమా, కాకోదుంబరము అని చెప్పుకోవాలి. ఇలాంటి అరుదైన ఈ వృక్ష జాతిని పెంచి పోషించేటటువంటి బాధ్యత మనపైన ఎంతైనా ఉంది. ఇంట్లో పెంచుకోవచ్చు, ఏ దోషము లేదు. పైగా ఈ చెట్టు పెంచితే ఈ చెట్టుకు ఉన్నటువంటి వశీకరణ, సర్వజన వశీకరణ అనే లక్ష్యం సిద్ధించే ప్రయత్నాన్ని మనం చేయగలుగుతాం.